హలో అండి. మా వదినమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారైతే ఇలా చేశానండి పకోడీ నెక్స్ట్ మిరపకాయ బజ్జీ చేశాను. చాలా బాగా వచ్చాయి తెలుసా అండి మిరపకాయ బజ్జీలైతే. పకోడీ కూడా సూపర్‌గా వచ్చింది. నాకు మిరపకాయ బజ్జీ టేస్టీగా రావాలంటే అండి పొటాటో అనమాట మెత్తగా చేసుకొని స్పైసెస్ అన్నీ యేసుకొని ఘాట్లు పెట్టుకొని పచ్చిమిరపకాయ మిడిల్‌లో పెట్టుకోండి. సూపర్‌గా వస్తాయి తెలుసా. సో, పిండి మనం కలిపేటప్పుడు గ్లాస్‌లో యేసుకొని డిప్ చేసుకొని ఆయిల్‌లో యేసుకోండి ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో అయితే మా అమ్మ వాళ్ళు ఒకసారి మా అమ్మ వాళ్ళ ఊర్లో వెళ్ళేటప్పుడైతే తీసానండి. మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఫుల్లుగా ఎండలో అయితే పొలాల్లో అందరం కలిసి తిరిగామండి. మా పిల్లలు సహా అందరం కూడా ముఖాలైతే ఒక్కొక్కరు మాడిపోయాయి. సో, చాలా రోజులైపోయిందండి. ఎప్పుడూ టెంపుల్‌కి వెళ్ళి వచ్చేయడమే కానీ కృష్ణానదికైతే నైట్ టైమ్ అయితే వెళ్ళలేదండి. కృష్ణలంకలో ఉండేటప్పుడైతే ఎక్కువగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పటమటొచ్చాక చాలా దూరం అయిపోయింది కనుక సో, వెళ్ళడానికైతే చాలా రోజులు పడుతుంది. సో, వెళ్ళలేదండి. అప్పుడెప్పుడో వెళ్ళిన వీడియో ఉంటే పెట్టేసాను. చిన్న లైక్ ఇవ్వచ్చు కదా! కుదిరితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.